కడప జిల్లా బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలో 10,000 చెట్లు నాటే లక్ష్యంగా 120 కానుగ చెట్లను నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బద్వేలు మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి, రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శేఖర్రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చెట్లను నాటడం చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజలకు ఆక్సిజన్ అందే విధంగా కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి కమిటీ లీగల్ అడ్వైజర్ మురళి, మీడియా ఇన్ఛార్జ్ వెంకట సుబ్బయ్య, ఉపాధ్యక్షులు మారెళ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి వీళ్ళు 10,000 చెట్లు నాటుతామని చెప్తాను. 10,000 చెట్లు నిజంగా నాటితే అందరూ కూడా ఎవరింటి దగ్గర వాళ్ళు చెట్టును దత్తత తీసుకొని వాళ్ళు నీళ్లు పోసే కార్యక్రమం చేయాలా. మనం పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఆ విధంగా ఏదైనా మిస్ అయితే మేము కూడా మున్సిపాలిటీ నుంచి మానిటరింగ్ చేస్తాం. మరి అందరి సహకారంతో ఊరంతా పర్యావరణం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి వ్యక్తి బాధ్యత అన్నమాట. ఈ బాధ్యతలో భాగంగా ఈరోజు 10,000 మొక్కలు నాటాలని సంకల్పం చేస్తున్నారు. ఈ మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని అందరికీ విజ్ఞప్తి అండి. నా పేరు నాన్నబాల వెంకటేశ్వర్లు, బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుని. ఇక్కడ బద్వేలు పట్టణానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి గారు, ఆర్టీఓ గారు, డాక్టర్లు అందరూ కూడా మేధావులంతా వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు 10,000 మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు మొదలు పెట్టడము, మన సతీష్ అన్న ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటడము చాలా సంతోషకరము. మేము ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు నరసింహారెడ్డి గారు మన ప్రాంతానికి చెందినవారు, వారికి మొట్టమొదటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన అదేవిధంగా డాక్టర్ మీనాక్షి రెడ్డి గారు, మరి బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి. నా పేరు గురుమూర్తి, రిటైర్డ్ హెల్త్ సూపర్వైజర్ని. కానుగ చెట్టు అనేది ఆయుర్వేదంలో ప్రధాన స్థానం ఏర్పడుతున్నటువంటిది. వేరు దగ్గర నుండి లాస్ట్కు ఆకు వరకు ప్రతి కాయ కూడా